హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ పివి రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మన తెలంగాణనే అనుకుంటే ఇప్పుడు ఏపీ కూడా వ్యాపించిందని చెప్పొచ్చు. సో రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ఫోన్లు సైతం ట్యాప్ అవుతున్నాయి. సో ఈ వ్యవహారాన్ని మొత్తం ఎలా చూడాలి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 2018 నుంచి 2023 వరకు జరిగింది అని చెప్పి సిట్టు దర్యాప్తు చెప్తా ఉంది. దీంట్లో చూస్తుంటే రోజుకొక స్టేట్మెంట్ వస్తుంది. దాని మీద ఎక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయాలి? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎవరైతే టెర్రరిస్టులు కానీ, లేకపోతే నక్సలైట్స్ కానీ, లేకపోతే జాతీయ భద్రతకి ఎవరైతే ఆటంకం కల్పిస్తారో అలాంటి వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని కొంత పర్యవేక్షణలో ఉంచాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంటెలిజెన్స్ సంస్థలు చూస్తుంటాయి. కానీ ఇది ఎట్లయిపోయిందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆ లిమిట్స్ దాటి ముందుకెళ్ళిపోయింది. ఆ లిమిట్స్ దాటి వీళ్ళని చేయకుండా ఒక నక్సలైట్ల సపోర్టర్స్ పేరు మీద మరి వందలాది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా కనపడతా ఉన్నాయి, బయటకు వస్తున్నాయి. మొన్నటి వరకు 605 అన్నారు, ఇప్పుడు 1000, 4000, 5000, 6000 దాకా పోయి వాళ్ళంతా కూడా వాంగ్మూలాలు ఇస్తున్నారు వచ్చి. అంతకుముందు ఇవ్వలేదు, ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళే సిట్ ముందుకు వచ్చి వాంగ్మూలాలు ఇస్తున్నారు. మా ఫోన్ ట్యాప్ అయింది, మా ఫోన్ ట్యాప్ అయింది. ఇక్కడ ఎట్లయింది ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీయే కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల ఫోన్లు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రుల, ఎమ్మెల్యేల ఫోన్లు, వాళ్ళే కాకుండా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మరి అందరు ఫోన్లు ట్యాప్ చేసేసి మరి ఏం చేద్దాం అనుకున్నారు? ఈ రాజ్యాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి రాజ్యాంగం నడిపిద్దాం అనుకున్నారా? ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక అస్త్రంలాగా వాడుకున్నారా? ఒక బ్రహ్మాస్త్రంలాగా వాడుకున్నారా? ఎన్నికలు వచ్చినప్పుడల్లా మరి వీళ్ళని ట్యాప్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎన్నికల్లో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంది, మేమెట్లా గెలవాలి, వీళ్ళందరినీ ఏ విధంగా తొక్కాలి అనే ఆలోచనతోటి ఫోన్ ట్యాపింగ్ చేసిర్రా? ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. నేనేమంటున్నంటే దీంట్లో ప్రభాకర్ రావు అంటోడు ఐపీఎస్ కాన్ఫర్డ్, ఐపీఎస్ కూడా కాదు ఆయన. అట్లాంటి ఆయన తీసుకొచ్చి ఒక ఐజీ స్థాయి పొజిషన్ ఇచ్చి ఆయన ఇంటెలిజెన్స్ సంస్థకి ఒక ఇన్ఛార్జ్గా పెట్టి ఆయన చేతుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ పెట్టి ఇక మీరు వాడండి, మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరు ఇక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకరండి, ఇక మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి కూడా మేము అధికారంలోకి వస్తాం, అధికారంలో రావడమే లక్ష్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కనపడతా ఉంది. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా సిట్ బృందం కూర్చొని మొత్తం టోటల్గా బయటికి రావాలి రిపోర్ట్ అంతా. ఎందుకంటే మరి టూ మచ్ ఇది. రాజకీయ నాయకులు పక్కన పెట్టినా కూడా ఇక్కడ బిజినెస్ మెన్లు, సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, తర్వాత బిల్డర్సు, రకరకాల వ్యాపారవేత్తలు మొత్తం కూడా బ్లాక్మెయిల్ చేసి దాన్ని అంటే ఆ లిమిట్ దాటిపోయి ఇక వీళ్ళు ఎవరైతే సభ్యులు ఉన్నారో అంతా ఆల్మోస్ట్ ప్రభాకర్ రావు, తిరుపతి అన్న, మిగతా సునీల్ రావు, శ్రవణ్ రావు, ఇంకెవరెవరు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏమైందంటే ఒక కూటమిగా ఏర్పడి మీరు ఒక పని చేయండి, మీరు పని చేయండి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చెప్పి ఇక్కడి నుంచి మేము పర్యవేక్షిస్తాం, వీళ్ళని ట్యాప్ చేస్తామని చెప్పి మొత్తాన్ని టోటల్గా గూడుపుటారిలాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అంటే ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి పరికరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిచ్చారు పర్మిషన్? తెలంగాణ రాష్ట్రంలో ఈ పరికరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, హోమ్ సెక్రటరీ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ పెగసస్ కానీ మిగతాయి కానీ కొనుక్కరావడానికి లేదు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయో అది కూడా బయటపడాలి. ఇదంతా కూడా ఏంటంటే కేంద్ర స్థాయిలో వీళ్ళు ఒకవేళ నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ సిట్ రిపోర్ట్ వస్తుందా? ఈ సిట్ రిపోర్ట్లో చీకటి ఒప్పందాలు ఏమైనా ఉంటాయా? రాజకీయ ఒప్పందాలు ఏమైనా ఉంటాయా? కాళేశ్వరం లాగానే, విద్యుత్ కమిషన్ లాగానే, మిగతా ఈ ఫార్ములా కేసు లాగానే ఈ కమిషన్లు అన్నీ కూడా నీరుగార్చే అవకాశాలు ఉంటాయా? ఒకవేళ చీకటి ఒప్పందాలు ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి తెలంగాణ ప్రజలు అంటారు. దీని మీద పక్కా రిపోర్ట్ రావాలంటే, పక్కా యాక్షన్ రావాలంటే, దీని వెనకాల ఉన్న పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టాలంటే దీని మీద ఒకటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే ఆ టోటల్గా వెనక ఉన్న బాస్ ఎవరు, సుప్రీం ఎవరు, దాని వెనకాల ఉన్న ఇంకో తాత ఎవరు అంతా కూడా బయటకు వస్తారు. వాళ్ళందరూ కూడా జైల్లో పెట్టాల్సిన బాధ్యత డెఫినెట్గా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఒకవేళ రాకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడైనా వస్తుంది, ఎప్పుడైనా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.